కేఏ పాల్ గారు ఆయన ఏం మాట్లాడానో ఒక సంచలనమే. బట్ దురదృష్టవశాత్తు ఆయన్నెందుకో జోకర్‌ని చేసేశారు అని అంటూ ఉంటారు. బట్ ఆయన మాట్లాడిన మాటలు కాస్త ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు మతం అనేది మనకి ప్రేమను నేర్పిస్తూ ఉంటది. ఏ మతమైనా సరే నువ్వు చంపేసేయి, కొట్టేసేయి కాదు కదా! ప్రతి ప్రతి మతం కూడా ఫస్ట్ మనకు నేర్పించేది క్షమాగుణాన్ని, ప్రేమించడాన్ని. Yeah, ఓకే. yeah. అండ్ కేఏ పాల్ గారి పార్టీ పేరేంటి? ప్రజాశాంతి. శాంతి. శాంతి నెలకొల్పాలి అని. కానీ నిన్న ఆయన ట్రంప్ గారి విషయంలో చాలా అగ్రెసివ్ అయిపోయి ఓకే. నేను అనను ఆ మాట. ఆయన కాస్త ఇబ్బందికరంగా మాట్లాడారు. ఒక పాస్టర్ చచ్చిపోవాలంటాడా? అయ్యుండి అట్లా అనకూడదు. చూసాను నేను అంటే video. శాంతి, క్షమాపణ కావాలి. No, he's gone. He's not in like that's you can't మైండ్‌లోకి లేదంటారు. you can't have prayer for somebody to die, man, హ్మ్. and that's not Christianity. క్రిస్టియానిటీలో అదే ఆడను మీరు వేరే మతాలు చేస్తారో మనకు తెలియదు, కానీ నేను అనేది ఏమంటే క్రిస్టియానిటీలో ఒకటి సావాలని చెప్పి ప్రార్థనలు చేయరు, అదే అంటున్నా. అది చేతబడి అవుతుంది అది. హా. మరి పాల్ గారు మరి అంత పెద్ద ప్రొఫైల్ ఈస్ డన్ సో మచ్, డెఫినెట్లీ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్, నో క్వశ్చన్ అట్ ఆల్. కానీ బట్ అదే అంటే బిబుల్ అంటే ఫ్రమ్ యాజ్ పర్ ద బైబుల్ ఈస్ కన్సర్న్ దట్ డెఫినెట్లీ విల్ నాట్ బి కరెక్ట్. ఓకే. బైబుల్ ప్రకారం అది కరెక్ట్ కాదు. Correct ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకు అంత కోపం వచ్చేసింది ఆయనకి? ఫ్రస్ట్రేషన్ అది. ఆయన శాంతి దూత, సో ఆయనకి మేబీ కరెక్ట్ ప్లేస్మెంట్ దొరకట్లేదు, కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకట్లేదు అంటుంది. సో అవుట్ ఆఫ్ ఫస్ట్ బికాజ్ హీస్ డన్ సంథింగ్ ఎర్లియర్, ఆయన కొన్ని యుద్ధాలు ఆపాడు, కొంత ఉంది ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇప్పుడు అదే అనబోతున్నాను. నిజంగానే ఆయన యుద్ధాలు ఆయన ఆపారా? యుద్ధాలు ఆపినాడు, ఆన్ రికార్డ్ ఉంది అది. ఎస్ ఎస్ హీస్ డన్ సంథింగ్ డెఫినెట్లీ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్ లో. హ్మ్. బిల్ క్లింటన్ చేయలేని పనులు చేశాడు, కొంతమంది ప్రెసిడెంట్స్ కూడా ఫెయిల్ అయిన ఈ పీస్ ఆ సందర్భాలు చూసాం. నెగోషియేషన్స్ లో ఇతను సక్సెస్ అయ్యాడు ఖచ్చితంగా. సో ఆ స్వింగ్ లో ప్రైమ్ మినిస్టర్ అయిపోతాను వచ్చేసాడు ఇక్కడికి పాల్ గారు. ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా, కానీ బట్ దట్ ఈస్ వెరీ అంటే చాలా సాధారణంగా మనం ప్రపంచ దేశాలకు సంబంధించి ఏదైనా మాట్లాడాం అనుకోండి, నేను డైరెక్ట్ గా వైట్ హౌస్ కు వెళ్ళి మాట్లాడగలను అని మాట్లాడతారు ఆయన. చాలా మందికి ఆయన మాట్లాడలేరేమో అనుకుంటారు, అందుకే ఆయన జోకర్ ఇట్లా రకరకాలుగా మనం చూసాం. జోకర్స్ బట్ ఆయనకి చాలా సత్సంబంధాలు ఉన్న ఇతర దేశ అధినేతలతో అనేది కూడా మనం చూస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటారు. జోకర్స్ థింక్ హీస్ ఎ జోకర్ బేసికల్లీ, అంటే వాళ్ళు అట్లా ఉంటారు కాబట్టి. ఆయనతో మాట్లాడినప్పుడు చాలా సబ్జెక్ట్ ఉంటుంది, డెఫినెట్లీ మనం అది చూడొచ్చు. మేబీ ఇలాంటి టైంలో కాస్త అటు ఇటుగా మాట్లాడుతున్నారేమో, కానీ బట్ ఈ విషయంలో అంటే డెఫినెట్ గా ప్రపంచం చూస్తుంది. వార్ హెస్ గాన్ మ్యాడ్ నౌ, రియల్లీ ఇట్ హస్ రీచ్డ్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ లో వచ్చేసింది ఇప్పుడు అది. సో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన అట్లా పేలుంటాడు, కానీ బట్ అట్లాంటిది కరెక్ట్ కాదు, అట్లాంటిది బైబుల్ చెప్పదు. ఒకళ్ళు చనిపోవాలి అని ప్రేయర్ చేయండి అని చెప్తున్నాడు ఆయన, బయటకు వచ్చి వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి పోవాలి అని చెప్తున్నాడు, కానీ అది కరెక్ట్ కాదు. దట్ బైబుల్ విల్ నెవర్ అలౌ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. వాళ్ళు మారాలి అని చేయాలి, కానీ అదే సాధారణంగా ఏదన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా సరే క్షమించి వాళ్ళు మారాలి అని ప్రే చేయాలని అనిపించాలి, కానీ ఆయన చనిపోవాలని ప్రార్థన చేస్తాను అన్నది దట్స్ నాట్ కరెక్ట్. సంబడి షుడ్ టెల్ హిమ్. ఐ థింక్ ఐఎమ్ టెల్లింగ్ డాక్టర్ పాల్ గారు, వీఆర్ ఆల్ దేర్ విత్ యూ, బట్ లెట్స్ నాట్ క్రాస్ ద బైబుల్. నేను అనేదేమంటే ఇట్లాంటివి చేయబట్టే ఆయన ప్రాబబ్లీ లాస్ట్ లాట్ ఆఫ్ పీపుల్. ఇట్లాంటి స్థాయికి వెళ్ళిపోయి నేనే డిసైడ్ చేసేస్తా నేను అంటే యూ క్యాన్ బికమ్ గాడ్, రైట్? నువ్వు దేవుడిని అయిపోయిన అన్నట్టు భ్రమలో ఉండటం కరెక్ట్ కాదు. అది 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 పీక్ అంటారు దాన్ని. అదే నీ పత్రానికి నీ స్థాయికి అంటే ప్రస్తుతం ఉన్న దానికి కారణం అయి ఉండొచ్చు, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ టైమ్ దట్ యు రికగ్నైజ్ దట్. సాధారణంగా ఇప్పుడు నేను ప్రే చేస్తాను అనేసరికి దాన్ని మళ్ళీ వెంటనే క్రిస్టియానిటీ మీదకి తీసుకొస్తారు. చర్చెస్ ఏమి నేర్పిస్తున్నాయి అంటారు, ఈ పాస్టర్స్ అందరూ ఇలానే మాట్లాడతారు అని అంటారు. ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకి మనం చర్చెస్ని లేకపోతే అక్కడున్న నియమ నిబంధనలు వీటన్నిటికీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఆపాదించాల్సి వస్తుంది. ఆల్ క్రిస్టియన్స్ ఇంతే, హిందూ దేవుళ్ళు దేవుళ్ళుగా చూడరు, లేకపోతే వాళ్ళ నాశనాన్ని కోరుకుంటారు, ఇలా రకరకాల మాటల గురించి ఈ మాటలు కాస్త వేరే వేరే అర్థాలతో డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. ఏమంటారు? అది ఇండివిజువల్ అయింది, ఇండివిజువల్ మాట్లాడుకుంది. అంటే యాజ్ ఫార్ యాజ్ ద క్రిస్టియానిటీ ఇస్ కన్సర్న్, క్రైస్తవత్వానికి బైబుల్ ఒక్కటే అథారిటీ, అది దాటి వెళ్ళటానికి లేదు. అది కేఏ పాల్ దాటినా కానీ కేఏ పాలు పాపం చేసినట్టు అవుతుంది. సో కేఏ పాల్ దానికి అతీతుడు కాదు, నోబడీ ఈజ్.
సో ఒకళ్ళు అన్నదానికి ఆయననే ఖండించాలి, అంతేగాని అది అది అందరికీ వర్తించింది కాదు. అది బైబిల్ ఖచ్చితంగా ఖండిస్తుంది అట్లాంటి ప్రేయర్స్, నో క్వశ్చన్ అట్ ఆల్. ట్రంప్ షుడ్ బి చేంజ్. యూ డూ వాట్ యూ క్యాన్ లైక్ టు గెట్ ద మెసేజ్ టు హిమ్. అదే కానీ ట్రంప్ నేను నీకోసం ప్రార్థన చేస్తాను నువ్వు చావాలని అంటే, ఇప్పుడు మనం కూడా మన ఓకే మన శత్రువు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చచ్చిపోవాలని మనం కోరుకోవడమే కదా అది. అది అది తప్పు అవుతుంది. See, lot of things are happening. I think Paul Garu has double role right now. He definitely as a global peace ambassador, he has a platform. ఆయన పేరు కూడా అదే పీసే, ఆ పార్టీ పేరుకి సంబంధించి he still has airplane అని చెప్తుంటాడు, 2 airplanes ఉన్నాయని చెప్తుంటాడు, మెయింటెనెన్స్ నడుస్తుందని చెప్తున్నారు. సో ఆ ప్లాట్ఫామ్ ఉంది, దానికి జస్టిఫికేషన్ చేసుకుంటానికి ఆయన ఫైట్ చేస్తున్నాడు. అంటే ఒకవైపున హీ వాంట్స్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్, హీ వాంట్స్ టు చేంజ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా. ఐ మీన్ లైక్ హీస్ పుట్టింగ్ అప్ ఎ ఫైట్ డెఫినెట్లీ. ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద డైనమిక్ లీడర్స్, నో క్వశ్చన్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఏది నాన్ క్రిస్టియన్స్, అవును, అక్రాస్ ద రిలీజన్స్ వాటిల్లో హీ ఈస్ డెఫినెట్లీ వెరీ పాపులర్ మ్యాన్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. సో నా అప్పీల్ ఏంటంటే క్రైస్తవ సంఘాలు కానీ అందరూ కానీ అట్లాంటి గొప్ప మనిషిని సపోర్ట్ చేద్దాం, నిలబడదాం, ఖచ్చితంగా నిలబడి ఆ మోరల్ స్ట్రెంగ్త్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి డైలాగ్స్ బయటకు రావు. ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి ట్రంప్ గారి పైన? ఏమో మరి, మంచి సత్సంబంధాలు ఉన్నాయంటారు కదా ఆయన. నేను ఫోన్ చేసి మాట్లాడగలను అంటారుగా. అదే కదా, డైరెక్ట్ గా. సాధారణంగా మనం డైరెక్ట్ గా మాట్లాడలేం కదా, మధ్యవర్తిత్వాలతో ఏదో ఉంటది. పాపం ఏమైంది పాల్ గారికి ఏమైంది కానీ మొత్తానికి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లాంటి మాటలు ఆయన నోట్లో నుండి వస్తున్నాయి యాక్చువల్గా. లైక్ నేను వదిలినానంటే నువ్వు వెళ్ళిపోతావు అంటున్నాడు. అవి అందుకేనేమో హీఈస్ నౌ ఎట్ దట్ స్టేజ్. సి అంత ఎవరికి డెత్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. అది నీకు రిలేటెడ్ కాదు. అది నేను ఇచ్చేస్తా వెళ్ళిపోయారు, అది నిన్ను బట్టిగా. సో అట్లాంటి పిచ్చి మాటలు బంద్ చేస్తేనన్నా పాల్ గారు సెట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూద్దాం. అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు, తప్పది, ఖచ్చితంగా తప్పు. మేబీ ఫ్లోలో ఏమైనా అనేసి ఉండొచ్చేమో. లేదు, ఆయన ఫ్లోలో అన్నట్టు లేదు, ఆయన వెల్ ప్రిపేర్డ్ అయ్యి వచ్చి క్లియర్ గా, అంటే ఆయన అదొక భ్రమలో జీవిస్తున్నాడు. నేను అంటే ఇట్లా అవుతుంది, ఇట్లా అయిపోతుంది అంటే నిజంగానే మేబీ కేఏ పాల్ గారు నేను ఏదన్నా నోట్లోంచి అంటే అది అలా అయిపోతుంది అనే ఊహలో ఉన్నారా? అలా నిజంగా అయిపోయిన సందర్భాలు ఏమైనా ఉండున్నాయా గతంలో? అట్లా కాదు కదా, యూ క్యాంట్ సే దట్ రైట్. ఐ మీన్ లైక్ సీ దట్ ఏరియా ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు డూ సంథింగ్. ఆ డెత్ అనేది దేవుడిది, అది మనం అందులోకి వెళ్ళి అవన్నీ పిచ్చి మాటలు అయితే తప్పది. అంత స్థాయిలో ఉన్న మనిషి అట్లా మాట్లాడుతున్నాడు. ఐ థింక్ అది కరెక్ట్ కాదు. బాగానే ఉన్నారా పాల్ గారు ఇప్పుడు? మైండ్ సెట్, హెల్త్ ఇష్యూ అంతా బాగానే ఉంది కదా? ఐఎమ్ షూర్ హీఈస్ ఓకే. అంటే సమ్ టైమ్స్ మనం ఏదైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏదో మాట్లాడేస్తూ ఉంటాం హడావిడిలో. అదే కదా, అలాగేం లేదు కదా, బాగానే ఉన్నారు కదా? ఐ థింక్ హీఈస్ ఓకే. యా, డెఫినెట్లీ. అంటే కావాలని మాట్లాడుతున్నారు అంటున్నారు. కావాలని అట్లా మేబీ ఐ డోంట్ నో, ట్రెండింగ్ చేయడం కోసం అట్లా మాట్లాడాడో మరి. ఆయన లోపల ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టున్నది, దాన్ని బట్టి అట్లా. మేబీ ఆయన వల్ల మన భారతీయులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఫ్రస్ట్రేట్ అయ్యి ఉండొచ్చేమో. ఎంత ఫ్రస్ట్రేట్ అయినా కానీ అది నీ పరిధి, అదే అసలు రిలేటెడ్ కాదు. అది పాల్ గారు, యు ఆర్ ఎ డైనమిక్ లీడర్, గాడ్ బ్లెస్ యూ, స్టాండ్ స్ట్రాంగ్. నువ్వు స్ట్రాంగ్గా నిలబడితే అట్లాంటి పిచ్చి మాటలు బయటకు రావు. వాళ్ళు చావాలి వీళ్ళు చావాలి అనుకోవటం అనేది నాట్ కరెక్ట్. అది మీ ర్యాంక్ని మీరు కోల్పోతున్నారు అంతే. We want to see you a great లీడర్ here in India. Thank you, Andy. Right.